ఇప్పటికీ కూడా ఎంత చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అడవే సర్వస్వం అని బ్రతికేటువంటి ఉద్దేశం మా ఆదివాసీలకు మా చెంచులకు ఉంటుంది. కానీ వాళ్ళను బలవంతంగా బయటికి పంపించాలంటే వారిని మైదాన ప్రాంతం అలవాటు చేయాలనుకున్నారా, లేకుంటే వారికి పెట్టుబడిదారులను పెత్తందారుల కింద పనిచేసేటువంటి అనుమతి కల్పించాలనుకున్నారా తెలియదు. కానీ ఎక్కడో నిర్దేశించబడ్డటువంటి సమావేశ ప్రాంగణాన్ని కూడా మార్చి ఈరోజు చెంచులను సమావేశానికి రాకుండా పోలీస్ స్టేషన్లో బంధించి నిన్న చెంచు లక్ష్మీ నరసింహస్వామి చెంచు దేవతకు సంబంధించినటువంటి దేవాలయ ప్రారంభోత్సవం నిన్న కార్యక్రమం పెట్టుకుంటే ఆ కార్యక్రమానికి కూడా వెళ్లకుండా పోలీస్ స్టేషన్లో బంధించి ఏ రకంగా వారిని ఆందోళనకు గురి చేసినరో ఒక్కొక్కరిని మీరు చెంచులతో మాట్లాడినట్టయితే తెలుస్తుంది. సమావేశము ఆదివాసీలకు ఉద్దేశించి నిర్వహించారు. కానీ ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి విధానము మరో డిక్లరేషన్కు మేము నాంది పలికినాం అన్నట్టుగా అక్కడ వచ్చి కేవలం 26 మందికి మేమే భూములు ఇచ్చినాం. ఎట్లయితే మేము 60,000 ఉద్యోగాలు కల్పించినామని జబ్బలు జరుచుకుంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ప్రచారాలు చేస్తూ ఉన్నారో ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న చేసిందంతా మేము పంపిణీ చేసినటువంటి భూములకు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మేము ఆ 26 మందికి కూడా పట్టాలు ఇవ్వలేకపోయినాం. కానీ సిద్ధంగా ఉన్నది, ప్రొసీడింగ్స్ అంతా కూడా అప్పుడే సిద్ధమై ఉన్నాయి. కానీ పంపిణీ చేసే విషయంలో మేము నిజంగా వెనకబడ్డ మాట వాస్తవం. కానీ ఆ భూముల కోసం ఆ వాస్తవంగా వెనకబడ్డానికి కూడా ఇంకో కారణం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు నిన్నటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మాకు 4 ఎకరాలు కావాలి, 3 ఎకరాలు కావాలని భూమి ఉన్న చోట మాకు కల్పించనని వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చినటువంటి కారణంగా 1 ఎకరా 1/2 ఎకరాతోనే వాళ్ళని సంతృప్తి పరచలేమని మేధోమదనం జరిపి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. కానీ మీరు ఇచ్చిందంతా ఒక్కొక్కరికి మేము సిద్ధం చేసినటువంటి ప్రొసీడింగ్స్లో ఒక్కొక్కరికి మీరు 1 ఎకరా 1.5 ఎకరా మాత్రమే ఇవ్వడము, మొత్తంగా ఆ పేరు కూడా పలకనికి వస్తలేదు, పేరు మార్చుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి గారంటే ఏదో రాజు అనుకుంటున్నట్టున్నారు. ముందే సిద్ధమైనటువంటి నిర్ణయించబడ్డటువంటి పేరు ఇందిరా సౌర గిరి జల వికాసం అంటే మార్చండి అని వేదిక పైననే ఆదేశాలు మంత్రులకు ఇస్తున్నారు. ఈ మంత్రుల ఆత్మాభిమానం ఏమవుతుందో నాకైతే తెలియదు. మంత్రులు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది పాటించకపోతే సహాయ నిరాకరణ జరుగుతుందనే భయంతోన వింటున్నారు. కానీ ఇప్పటికి కూడా బ్లాస్ట్ అవుతున్నారు. ఎక్కడికక్కడ మనం సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గమనిస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి వైఖరి వ్యవహార శైలి వల్ల ఏ రకంగా మాట్లాడుకుంటున్నారో అని అందరికీ కూడా తెలుసు.